నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా 1000 మంది గ్రూప్ 1 ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాన్ని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు. ఇట్లనే గ్రూప్ 2 కూడా, అట్లనే గ్రూప్ 3 కూడా, దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈరోజు హాజరుగానికి అప్లికేషన్లు పెట్టుకోరు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది? ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికి కోచింగ్ సెంటర్లో ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు. మళ్ళీ మాట్లాడితే ఏమంటారంటే కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదా ఏమంటారు. ఈ అమ్మాయి ఎక్కడ సిగ్గుమాల చర్యలు, ఎక్కడ దివాళా కొడుతున్నావు అనేది నాకు అర్థం కాదు. ఇంత లఫంగానే దొరికినావు. మరి ఏమంటే కూడా తిరుగుతున్నాయి. వానికి నిన్నమని అనుకోనికి లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు వాడు రియాజ్ అంటోనికి. వాడిని కూడా కోచింగ్ సెంటర్. మరి అప్పుడు వాడు ఎమ్మడి వాడు తిరిగినావు కదా, మరి వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు? 5 మంత్ర. ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్లు అంటే ఏమైనా రియల్ ఎస్టేట్ బిజినెసా? నీళ్ళకి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ బిజినెస్? అదేమన్నా నువ్వంటే రియల్ ఎస్టేట్ బ్లాక్ మెయిలింగ్లు వాని వీని బెదిరించి ₹1 కోటి సంపాదిస్తావు. మరి కోచింగ్ సెంటర్లో ₹1 కోటి ఎడికెళ్ళి వస్తాయి? వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు. ఆ సంగతి నీకు తెలియదు. ఎందుకంటే వీడు కోచింగ్ వినోడు కానీ చదివే రాదా, మనకు అవసరం కూడా లేకపోయి. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలు బంద్ చేసుకో. ఎందుకంటే చెప్పేది పచ్చ కామెర్లు వచ్చేవానికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అని చెప్పి. నేను ఇలా పచ్చ మనిషితో కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువైనట్టుంది. అది ఏంటంటే గతంలో నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో, ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాడు ఈ లంగా. కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, ప్రజల పక్షాన ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన ఉన్నాం. నువ్వు ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం. అదే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం నీ ప్రాణాన్నే తాకట్టు పెట్టినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు.